మల్లారెడ్డి కాలేజ్పై కేసు నమోదైంది. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. టాక్సిక్ చిత్ర యూనిట్ పైన కేసు నమోదైంది. మల్లారెడ్డి కాలేజ్పై కేసు నమోదైంది. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మల్లారెడ్డి కాలేజీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాత్రి ఈ ఈవెంట్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇదే అంశంపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి కాలేజ్ పైతో పాటు కాలేజ్ మీద కాకుండా మరోవైపు టాక్సిక్ చిత్ర యూనిట్ పై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజ్ తో పాటు తర్వాత టాక్సిక్ చిత్రానికి సంబంధించినటువంటి యూనిట్ పైన కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రాత్రి ఈ సినిమాకి సంబంధించినటువంటి టాక్సిక్ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యశ్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా అప్పటికే స్టాండ్ కి సంబంధించి స్టాండ్ పైన వారంతా ఉండడం, ఆ తర్వాత యశ్ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా స్టాండ్ కిందకు పడిపోయింది. అదే సమయంలో విద్యార్థులు కూడా అక్కడే ఉండడంతో ఆ స్టాండ్ పైన నిలిచినటువంటి నలుగురు విద్యార్థులు ఒక విద్యార్థికి చెయ్యి విరిగింది, మరొక ముగ్గురు కూడా స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఘటనలో మొత్తం నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. సో ముగ్గురికి స్వల్ప గాయాలైతే ఒకరికి మాత్రం కాలు విరిగినట్టు కూడా తెలుస్తుంది. క్షతగాత్రులను రాత్రి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సో వారిని ఇప్పటికే డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే ఉత్సాహంతో కొంతమంది యువకులు యశ్ మాట్లాడుతూ ఉండగా సౌండ్ బాక్స్ ల మీదకి ఎక్కారు. అయితే అది బరువు అప్పటికే నలుగురు విద్యార్థులు పైకి ఎక్కడం, కింద ఉన్నటువంటి మరికొంతమంది కూడా పైకి ఎక్కేటటువంటి ప్రయత్నం చేయడంతో ఆ బరువుకు ఒక్కసారిగా కూడా ఆ సౌండ్ బాక్స్ అమర్చినటువంటి స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ స్టాండ్ కుప్పకూలిన తర్వాత ఇదే విషయాన్ని యశ్ గమనించి తన ప్రసంగాన్ని ఆపారు. సో అయినప్పటికీ కూడాను కాసేపటి మళ్ళీ ప్రసంగం మొదలైంది. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కూడా ఉత్సాహంతో కేరింతలు వేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా స్టాండ్ ఎక్కేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మొత్తం వ్యవహారం జరిగినట్టు తెలుస్తుంది. కానీ సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే మల్లారెడ్డి కాలేజ్ మీద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డి కాలేజ్ తో పాటు టాక్సిక్ సినిమా చిత్ర యూనిట్ మీద కూడా ఈ కేసు నమోదైంది. థ్యాంక్ యూ శశి.